కుంభరాశి వారికి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. దేవగురువైన బృహస్పతి పంచమంలో, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు తృతీయంలో యోగిస్తున్నారు. గురుగ్రహానుగ్రహంతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దిగ్విజయంగా ఫలితాలుంటాయి. ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. అవసరాలకు ధనం చేకూరుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది. ధనాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. వస్త్ర ప్రాప్తి లభిస్తుంది. గృహవాహనాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. భూమి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఎవరి మాటలు లోతుగా మనసుకు తీసుకోవద్దు. చంచలత్వంతో ఏ పని చేయవద్దు. సద్భావనతో ముందుకు సాగాలి. మిత్రుల యొక్క సహకారం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో విభేదించకుండా వారి సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తే మేలు చేకూరుతుంది. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి పరిస్థితులను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. అధిక శాతం మౌనంగా ఉండాలి. త్వరగా ఆపదల నుంచి బయటపడతారు. విజయం కూడా సాధిస్తారు.